Hi friends, this is Subbarao, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Roads, Hyderabad. సో ఇవాళ ఈ క్లాస్ ద్వారా ఈ వీడియో ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎకానమీ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎకానమీ అంటే ఏంటి, ఎందుకు సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో నాట్ ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి లాంటి పరీక్షల్లోనూ అన్ని కింది స్థాయి వరకు ఉన్నటువంటి గ్రూప్ 4 నుంచి సివిల్ సర్వీసెస్ వరకు ఎకానమీకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకు ఎకానమీకి ఇంత స్కోప్ ఉంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్, ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థికపరమైన నాలెడ్జ్ ఉండాలి. ఎకనామిక్ సెన్స్, దట్ మీన్స్ ఎకనామిక్ నాలెడ్జ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత అప్పులు ఉన్నాయి, ఏ విధంగా బడ్జెట్ తయారు చేయాలి, తయారు చేసిన బడ్జెట్ని వివిధ రంగాలకు ఏ విధంగా కేటాయింపులు చేయాలి, ఈ విధంగా అనేక రకమైనటువంటి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటుంది. జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను, గ్రామ స్థాయిలోను, అన్ని స్థాయిల్లోనూ ఎకానమీ అనేది ఇంపార్టెంట్. ఎలా ఆదాయం వస్తుంది, ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా పన్నులు కలెక్ట్ చేయాలి, ఏ విధంగా అది సామాజిక ఆర్థిక రంగాలపై ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటువంటి అంశాలన్నింటిలో కూడా ముడిపడి ఉంటాయి. అందుకే సివిల్ సర్వీసెస్ నుంచి లో స్థాయి ఎగ్జామ్ అయినటువంటి గ్రూప్ 4 వరకు ఉన్నటువంటి అన్ని స్థాయిల్లోనూ ఎకానమీ కనుక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్, ఎకానమీ అంటే ఏంటి, ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకానమీ అంటే ఏంటి. ఎకానమీ అనేది ఎకనామిక్స్లో ఒక చిన్న భాగం. ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం అంటే, అర్థశాస్త్రం అంటే ఆర్థిక కార్యకలాపాల గురించి చెప్పేది అర్థశాస్త్రం. ఆడమ్ స్మిత్ లాంటి ఆర్థికవేత్తలు, అర్థశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్ ఎప్పుడో దీని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఆడమ్ స్మిత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థశాస్త్రం అంటే ఆర్థిక కార్యకలాపాల గురించి తెలిపేది అర్థశాస్త్రం గురించి చెప్తుంది. ఆర్థిక కార్యకలాపాలు అంటే వస్తువులు కొనుగోలు చేయడం, వస్తువులు అమ్మటం, లేకపోతే ఏదైనా సరే మనం కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు. రాబిన్స్ అనే మరొక ఆర్థికవేత్త కొరత గురించి చెప్పేది అర్థశాస్త్రం, స్కేర్సిటీ గురించి చెప్పేది అంటే ఆయన ఏమంటారంటే మానవుని కోరికలు అపరిమితం, అది తీర్చే సాధనాలు మీన్స్ రిసోర్స్ ఆర్ వెరీ లిమిటెడ్, చాలా పరిమితంగా ఉన్నాయి. అందువలన ఆర్థిక అనేటువంటి కొరత ఏర్పడుతుంది అని చెప్పి కొరత గురించి చెప్పేదాన్ని అర్థశాస్త్రం అని చెప్తారు. మార్షల్ అని ఇంకొక ఆర్థిక శాస్త్రవేత్త ఇది యొక్క మానవుని యొక్క శ్రేయస్సు గురించి చెప్పేదే అర్థశాస్త్రం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి రగ్నర్ ఫిష్ అనే ఆర్థిక శాస్త్రవేత్త 1969లో ఈ అర్థశాస్త్రాన్ని రెండుగా విభజించారు. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రం, రెండవది స్థూల అర్థశాస్త్రం, మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్. అందుకని ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సామాజిక శాస్త్రాలలో అంటే సోషల్ సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటంటే అర్థశాస్త్రం. ప్రతి సంవత్సరం స్వీడన్ బ్యాంక్ వాళ్ళు, స్వీడిష్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వాళ్ళు ప్రతి సంవత్సరం దీనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆయన ప్రకారం సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం రెండుగా వివరించారు. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే సూక్ష్మ అర్థశాస్త్రం అంటే చిన్న చిన్న యూనిట్ల గురించి, లేదా ఒక వ్యక్తి గురించి, లేదా ఒక సంస్థ గురించి, లేదా ఒక కంపెనీ గురించి కానీ తెలియజేసినట్లయితే దాని సూక్ష్మ అర్థశాస్త్రం అంటే చిన్న చిన్న యూనిట్లను, చిన్న చిన్న సంస్థల గురించి, చిన్న వాటి గురించి తెలియజేస్తే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం. స్థూల అర్థశాస్త్రం అంటే చిన్న చిన్న సంస్థలు కాకుండా మొత్తం సంస్థలన్నింటినీ, ఒక కంపెనీని కాకుండా మొత్తం కంపెనీలన్నింటినీ, ఒక వ్యవస్థ, ఒక ఆర్థిక వ్యవస్థను కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నింటి గురించి కానీ తెలియజేయనిది, అధ్యయనం చేయనిదే స్థూల అర్థశాస్త్రం, మైక్రో ఎకనామిక్స్ అంటే. సూక్ష్మ అర్థశాస్త్రంలో ప్రధానంగా ఆర్థికపరమైన సిద్ధాంతాలు ఉంటాయి. డిమాండ్, సప్లై, ప్రొడక్షన్ థియరీస్, డిమాండ్ థియరీ, సప్లై థియరీ, ఉత్పత్తి సిద్ధాంతాలు, ఉత్పాదక సిద్ధాంతాలు, ఉదాసీనత వక్రరేఖలు,
అదేవిధంగా ఇలాంటి సిద్ధాంతాలన్నీ మైక్రో ఎకనామిక్స్లో ఉంటాయి. పెద్దగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ సూక్ష్మ శాస్త్రం గురించి పెద్దగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా సివిల్స్ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో పెద్దగా మనకి ఉపయోగపడదు. రెండవది స్థూలత శాస్త్రం. స్థూలత శాస్త్రాన్ని మనం ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటాం. అంటే ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని కూడా అంటాం. ఈ స్థూలత శాస్త్రం అంటే ఏంటంటే ఇందులో ప్రధానంగా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన రంగాలు 3 ఈ స్థూలత శాస్త్రంలోనే ఉంటాయి. అంటే ఏంటంటే బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్, పరిశ్రమలు, సేవా రంగం, ఇలాంటి సంబంధించినటువంటి ప్రధాన అంశాలను కూడా ఈ స్థూలత శాస్త్రంలో ఉంటాయి. ఈ స్థూల అర్థశాస్త్రం లేదా ఈ మ్యాక్రో ఎకనామిక్స్లో ఒక చిన్న పార్టే ఎకానమీ అంటే చెప్పచ్చు. అసలు ఏంటి ఎకానమీ? ఎకానమీ అంటే అర్థం ఏంటి, దీని నేచర్ ఏంటి, దీని స్కోప్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎకానమీ అంటే మనకు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎకానమీ అంటే ఇంగ్లీష్లో ఎకానమీ అంటే మనం దీన్ని తెలుగులో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ అని అర్థం. ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఒక దేశంలో ఆ దేశంలోని సంపద, ఆ దేశంలోని ఉత్పత్తి, ఆ దేశంలోని ఆదాయం, ఆ దేశంలోని వ్యయం, ఆ దేశంలోని పంపిణీ, ఆ దేశంలోని శ్రమ, ఆ దేశంలోని ఉత్పత్తి కారకాలు, వీటన్నింటి గురించి తెలియజేసేదాన్ని ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. సాధారణ భాషలో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం యొక్క సంపద గురించి తెలియజేయనిదే ఆర్థిక వ్యవస్థ అని చెప్పచ్చు. సంపద అంటే వెల్త్ అంటే ఎట్లా అంటే ఒక దేశానికి ఆదాయం ఎంత వస్తుంది, ఆ దేశానికి వస్తున్నటువంటి మొత్తం ఆదాయం ఏంటి, ఆ దేశంలో చేస్తున్నటువంటి మొత్తం ఏమేంటి, ఆ దేశంలో చేస్తున్నటువంటి మొత్తం ఉత్పత్తి ఎంత, ఆ ఉత్పత్తి కావాల్సినటువంటి ఉత్పత్తి కారకాలు ఏంటి, ఆ ఉత్పత్తి ఏ విధంగా ఏ రంగాలకు పంపిణీ జరుగుతుందో దాని గురించి తెలియజేయాలంటే మనం ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అని చెప్పచ్చు. ఇన్ సింపుల్ మేనర్లో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఒక దేశంలోని ప్రధానమైనటువంటి రంగాల గురించి తెలియజేయనదే ఆర్థిక వ్యవస్థ. సో ఒక దేశంలో ప్రధానమైన రంగాలు అంటే ఏ దేశంలో అయినా ఏ ఆర్థిక వ్యవస్థను తీసుకున్నప్పటికీ కూడా ఆ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 3 రంగాలు. 1 ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం. ఈ 3 యొక్క అధ్యయనాన్ని ఆర్థిక వ్యవస్థ చెప్పచ్చు. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. మనకు సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఈ 3 రంగాల గురించి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రాథమిక రంగం అంటే ప్రైమరీ సెక్టర్ అంటే ప్రాథమిక రంగం అంటే ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన రంగాన్ని ప్రాథమిక రంగం అంటారు. మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగం ఏంటంటే వ్యవసాయ రంగం. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికీ మన దేశంలో 60% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికీ 55% మొత్తం ఎగుమతుల్లో మన ఎగుమతుల్లో వాటా భారతదేశం మొత్తం ఎగుమతుల్లో మన వ్యవసాయ రంగం యొక్క వాటా 55%. మన జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా కూడా దగ్గర 17.5%. కాబట్టి ఇక్కడ ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం. వ్యవసాయం ప్లస్ వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా ప్రాథమిక రంగం ఉంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఏవైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ రంగం మీద ఆధారపడతాయో ఆ రంగాలను వ్యవసాయ అనుబంధ రంగాలు ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే ఇతర రంగాలని చెప్పచ్చు. ఉదాహరణకు మనం కానీ చూసినట్లయితే చేపల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ బాగా వృద్ధి రేటు ఉండి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో చూస్తే మత్స్య పరిశ్రమలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ దాదాపు ఆర్థిక వ్యవస్థ అనేది 4వ స్థానంలో ఉంది. తర్వాత రెండవదిగా మనం చూస్తే కోళ్ల పరిశ్రమ, పౌల్ట్రీ. కోళ్ల పరిశ్రమ అనేది కూడా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఎగ్స్ ఉత్పత్తి చేసినటువంటి దేశం ఏంటంటే భారతదేశం. ప్రపంచంలో ప్రతి 10 ఎగ్స్లో 7 ఎగ్స్ అంటే 7 గుడ్లు భారతదేశం నుంచి ఉత్పత్తి అవుతాయి. ప్రపంచంలో ఈ కోడిగుడ్ల స్థానంలో భారతదేశం మొదటి స్థానంలో కోడిగుడ్ల ఉత్పత్తులు. అదేవిధంగా చికెన్ ఉత్పత్తిలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఇతర దేశాల్లో మన దేశం నుంచి చికెన్ ఇంపోర్ట్ చేసుకుంటారు. అనేక ఆసియా, ఐరోపా దేశాలకు మన ఇక్కడి నుంచి దిగుమతి చేయడం. కాబట్టి కోళ్ల పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ జాతీయ ఆదాయంలో వాటా కలిగి ప్రముఖమైనటువంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమ అని చెప్పారు.
తర్వాత మూడవది కానీ చూసినట్లయితే మనం పాడి పరిశ్రమ. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాతన పరిశ్రమలు ఇది ఒకటి. యానిమల్ హస్బెండరీ అంటారు ఇంగ్లీష్లో. పాడి పరిశ్రమ కంప్లీట్గా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. పాడి పరిశ్రమలో మనం కానీ చూసినట్లయితే పాల ఎగుమతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. పాలతో పాటుగా పాల అనుబంధ ఉత్పత్తులైనటువంటి వెన్న, చీజ్, లేకపోతే నెయ్యి, ఇలాంటి వాటిల్లో కూడా భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ రెగ్యులర్ ఇన్కమ్ అంటే రోజువారీ ఆదాయాన్ని కల్పించేటువంటి ప్రధానమైనటువంటి రంగంగా పాడి పరిశ్రమ రంగాన్ని మనం గుర్తించవచ్చు. ఎంతో అభివృద్ధికి అవకాశం ఉంది ఎక్కువ మందికి గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే మన దేశంలో నిరక్షరాస్యతలు ఎక్కువ, వీళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిశ్రమలు ఇలాంటి రంగాలపైన ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. తర్వాత వీటితో పాటుగా చేనేత పరిశ్రమలు, తర్వాత ఇతర మనం సెరికల్చర్, ఫ్లోరికల్చర్ ఇలాంటివన్నీ కూడా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలుగానే పరిగణించుకుంటారు. వీటన్నిటిని కలిపి ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగం జాతీయ ఆదాయంలో దీని వాటా ఎలా ఉంటుంది మనం కానీ ఇక్కడ తెలుసుకుంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రాథమిక రంగం యొక్క వాటా మొత్తం జాతీయ ఆదాయంలో సుమారుగా జాతీయ ఆదాయంలో దాదాపు 55% ఉంటే ప్రస్తుతం ఇది సుమారుగా 17.5%. అదే కరెంట్ ప్రైసెస్లో ఇయర్ వైజ్గా కానీ చూసినట్లయితే ఈ సంవత్సరం ఆర్థిక సర్వే ప్రకారం కానీ చూసినట్లయితే సుమారుగా అంటే అప్రాక్సిమేట్లీ 13.1%. నెక్స్ట్ రెండవ రంగం ఏంటంటే ప్రాథమిక రంగం. రెండవ రంగం ఏంటంటే పారిశ్రామిక రంగం. దీన్ని ద్వితీయ రంగం అని కూడా, పారిశ్రామిక రంగం లేదా ద్వితీయ రంగం అని కూడా. పారిశ్రామిక రంగాన్ని ప్రధానంగా ఇక్కడ మనం 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఉత్పత్తి రంగం, 2 తయారీ రంగం. ఉత్పత్తి రంగాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఏదైతే వస్తువును ఉత్పత్తి చేస్తుందో ఆ రంగాన్ని ఉత్పత్తి రంగం అంటాం. రెండవది తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వస్తువులు తయారు చేయడం, అక్కడ ఉత్పత్తి చేస్తే ఇక్కడ వస్తువులు తయారు చేయడం. వీటిలో మళ్ళీ 2 రకాలుగా చెప్పవచ్చు. భారీ పరిశ్రమలు, చిన్న పరిశ్రమ. ఒకటి మన దేశంలో పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వాటా కానీ చూస్తే సుమారుగా 25% జాతీయ ఆదాయం. స్వతంత్రం వచ్చినప్పుడు 17.5%. ఇప్పుడు సుమారుగా మనకి 25% మనం ఆర్థిక సంస్కృతి తర్వాత 25% జాతీయ ఆదాయాన్ని మనం పెంచగలిగాం. మరి చిన్న పరిశ్రమలు కానీ చూసినట్లయితే వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఇప్పటికీ ఎక్కువ ఎగుమతి చేస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల తర్వాత ఎక్కువ ఎగుమతి చేస్తున్నటువంటి చేనేత పరిశ్రమలు లేదా చిన్న పరిశ్రమలు. ఈ యొక్క మొత్తం చూస్తే దగ్గర దీని మీద 12 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి నివసిస్తున్నారు, ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం మన ఎగుమతుల్లో 45% వాటా కలిగి ఎక్కువ మంది వ్యవసాయ రంగం తర్వాత ఉపాధి పొందుతున్నారు అంటే చేనేత రంగం. దీన్ని కూడా వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. వ్యవస్థీకృత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్. ఏవైతే భారత ప్రభుత్వ కంపెనీ చట్టం ప్రకారం రిజిస్టర్ చేయబడి ఉంటుందో దాన్ని వ్యవస్థీకృత రంగం ఉంటుంది. అవ్యవస్థీకృత రంగం అంటే ఏవైతే భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రిజిస్టర్ చేయబడకుండా ఉంటాయో ఆ రంగాన్ని అవ్యవస్థీకృత రంగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టీ షాపులు, లేకపోతే చిన్న చిన్న దుకాణాలు, కిరాణా షాపులు, తర్వాత చిన్న బీడీ పరిశ్రమలు, లేకపోతే చిన్న పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాలు చేపలు తయారు చేయడం, ఎంబ్రాయిడింగ్, టైలరింగ్, ఇవన్నీ కూడా అన్రిజిస్టర్డ్ కిందకు వస్తాయి. ఇవి కూడా మన ఆర్థిక వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థ అంటేనే మన ఇక్కడ ఆదాయం, ఉపాధి, ఉత్పత్తి, పంపిణీ, పొదుపు గురించి చెప్పేది ఆర్థిక వ్యవస్థ. ఆదాయము, ఉపాధి, ఉత్పత్తి, పంపిణీ, పొదుపు ఈ రంగాల గురించి చెప్పేదే ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే ఉత్పత్తి చేయాలంటే మనకు ప్రధానంగా ఉత్పత్తి కారకాలు కావాలి. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజ్. భూమి, శ్రమ, మూలధనం, పెట్టుబడి. భూమికి ఏం కావాలి?
అద్దె, రెంట్ అంటాం. శ్రమకి ఏం కావాలి? వేజెస్ అంటే వేతనాలు. మూలధనానికి ఏం కావాలి? వడ్డీ, ఇంట్రెస్ట్. ఇక వ్యవస్థాపకుడు నాలుగో వాడు. వ్యవస్థాపకుడు అనేవాడు ఇక్కడ మెయిన్. వ్యవస్థాపకుడికి ఏం కావాలి? ప్రాఫిట్స్, లాభాలు కావాలి. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాల ద్వారా చేసే ఉత్పత్తి, ఈ ఉత్పత్తి నుంచి వచ్చే ఆదాయాన్ని మనం ఆర్థిక వ్యవస్థలో పరిగణించాలి. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాలు అనేవి చాలా ప్రధానమైనవి అని చెప్పచ్చు. ఈ ఉత్పత్తి కారకాలకు మనకు అవస్థాపన సౌకర్యాలు కూడా కొన్ని. అవస్థాపన సౌకర్యాలు ఇంగ్లీష్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఉత్పత్తికి కావాల్సినటువంటి సౌకర్యాలు, ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటేట్స్. ఏంటి ఫెసిలిటేట్స్? ఏంటి ఫెసిలిటీస్? రోడ్డు, రవాణా, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీరు, ట్రాన్స్పోర్ట్, వీటన్నింటినీ కలిపి మనం ఉత్పత్తి కారకాలు, ముఖ్యంగా రోడ్డు, రవాణా, ఇవన్నీ. ఇప్పుడు ప్రధానంగా కీలక పరిశ్రమలు కనుక మనం చూసినట్టయితే దాదాపు 8-9 కీలక పరిశ్రమలు దేశంలో. సిమెంటు, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఆయిల్ రిఫైనరీస్ లాంటి ప్రధానమైనటువంటి ఎలక్ట్రికల్ పరిశ్రమలు, తర్వాత టెలిఫోన్ ఇండస్ట్రీలు, ఇలాంటి ప్రధానమైన పరిశ్రమలకు ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటికి కావాల్సిన రోడ్లు, రవాణా, ఎలక్ట్రిసిటీ వీటన్ని కానీ కలిపినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ పరిశ్రమలు అభివృద్ధి జరిగి, పరిశ్రమలు అభివృద్ధి జరిగితే ఉపాధి జరిగి, ఉపాధి దొరకడం వలన ఆదాయం పెరిగి, ఆదాయం పెరగడం వలన జాతీయ వృద్ధి రేటు పెరిగి, జాతీయ వృద్ధి రేటు పెరగడం వలన మనం ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు కనిపించినట్లయితే 19వ శతాబ్దపు అంతానికే ఆ దేశాలు ఆర్థికంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు 20వ శతాబ్దం ప్రారంభంలోనే అభివృద్ధి చెంది మన 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ, మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థనే పరిగణించబడుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా అంటే మనం 2 రంగాలు చూస్తాం. ఇంకొక 3వ ప్రధానమైన రంగం మన దేశంలో ఏంటంటే సేవా రంగం. దీని ఇంగ్లీష్లో సర్వీస్ సెక్టర్ అంటారు. ఏంటి సర్వీస్ సెక్టర్? సేవా రంగం అంటే ఏంటంటే ఏ రంగం అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుందో ఆ రంగాన్ని సేవా రంగం. దీంట్లో కొన్ని అనుబంధ రంగాలు కూడా ఉన్నాయి. సేవారంగ అనుబంధ రంగాల్లో కానీ మనం కానీ చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచార సాంకేతిక రంగాలు, ఐటీ, ఇన్ఫర్మేషన్ సెక్టర్, తర్వాత టెలిఫోన్, ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం, పర్యాటక రంగం, టూరిజం, ఇలాంటి ప్రధానమైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇలాంటి ప్రధాన రంగాలన్నీ కూడా సేవా రంగంలో ఉన్నాయి. ప్రస్తుత భారతదేశంలో ఎక్కువ జాతీయ ఆదాయంలో వాటా కలిగిన రంగం ఏదంటే సేవా రంగం. ప్రస్తుత సేవా రంగం అందించినట్లయితే సుమారుగా దాదాపుగా మనకి 58%, అప్రాక్సిమేట్లీ 60% జాతీయ ఆదాయంలో ఈ రంగం ఎక్కువ వాటా కలిగింది. ఎక్కువ మంది ఈ రంగం మీద ఆధారపడి ఉపాధి కూడా పొందుతున్నారు. కాబట్టి ఈ ప్రధాన రంగాల గురించి తెలియజేయదే ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పచ్చు. ఇక ఆర్థిక వ్యవస్థ యొక్క స్వభావం ఏంటి? అదే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 2012లో ఆర్థిక వ్యవస్థ యొక్క స్వభావం బట్టి ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా కొన్ని రకాలుగా విభజించారు. కొన్ని ఆదాయాన్ని బట్టి, వాటి నేచర్ని బట్టి విభజించారు. ఫస్ట్ మనం ఇక్కడ ఆదాయాన్ని బట్టి చూద్దాం. ఆదాయాన్ని బట్టి ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలు విభజన చేశారు వరల్డ్ బ్యాంక్. ఆదాయాన్ని బట్టి కానీ చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ 3 రకాల ఆర్థిక వ్యవస్థలు మనం చూడవచ్చు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ. ఫస్ట్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు సుమారుగా $12,000 పైగా తలసరి ఆదాయం కలిగిన దేశాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పరిగణించారు. $12,000 పైన ఆదాయం కలిగినటువంటి తలసరి ఆదాయం. ఇక్కడ తలసరి ఆదాయం అంటే మనం నెక్స్ట్ క్లాస్లో జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకున్న క్లాస్లో తలసరి ఆదాయం అంటే వాటి గురించి మనం తెలుసుకుందాం. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఒక దేశంలో నివసించే ప్రజలు ఒక సంవత్సర కాలంలో వాళ్ళు సంపాదించేటటువంటి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం. దీన్ని ఇంకోలా కూడా చెప్పవచ్చు. జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చేత భావిస్తే వచ్చేది తలసరి ఆదాయం కూడా చెప్పవచ్చు. కాబట్టి తలసరి ఆదాయం $12,000 కన్నా పైనగా ఉంటే
దాన్ని మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ. వీటికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకుంటామంటే అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ కేటగిరీలో ఉంది. ఈ దేశాల్లో తలసరి ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తలసరి ఆదాయం తీసుకుంటే సుమారుగా $39,000. జపాన్ తలసరి ఆదాయం చూస్తే $36,000. నార్వే లాంటి దేశాల తలసరి ఆదాయం చూస్తే సుమారుగా $50,000 నార్వే దేశం. స్విట్జర్లాండ్ కానీ చూసినట్లయితే సుమారుగా మనకి $49,000 పైగా. స్విట్జర్లాండ్, తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ దేశాల యొక్క ఆదాయం $12,000 కన్నా ఎక్కువ. ఆ దేశాల నుంచి కూడా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ మానవ అభివృద్ధి, అక్షరాస్యత, ప్రజల యొక్క జీవన ప్రమాణం అంటే తలసరి ఆదాయం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ దేశాలను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లేదా పారిశ్రామిక అభివృద్ధి కలిగినటువంటి దేశాలను కూడా మనం అనడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ కేటగిరీ దేశాలుగా చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ అంటారు. డెవలపింగ్ కంట్రీస్ కానీ మనం కానీ చూసినట్లయితే ఇక్కడ తలసరి ఆదాయం $1,000 నుంచి $12,000 మధ్యలో ఉంది. $1,000 నుంచి $12,000 మధ్యలో ఉన్నటువంటి తలసరి ఆదాయం కలిగినటువంటి దేశాలు మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటాం. ఇక్కడ కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఎగువ అభివృద్ధి చెందుతున్న దేశాలు, దిగువ అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఎక్కడైతే $3,000 కన్నా 3,000 నుంచి 12,000 మధ్య డాలర్లు ఉంటే తలసరి ఆదాయం ఆ దేశాలు ఎగువ అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటాం. ఉదాహరణకు చైనా సుమారుగా $4,500 ఉంది. భారతదేశం సుమారుగా $4,000 ఉంది. ఈ దేశాలన్నీ కూడా ఎగువ అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలో ఉంది. చైనా, భారతదేశం, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఈజిప్ట్ లాంటి దేశాలన్నీ కూడా ఎగువ అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో ఉంది. దిగువ అభివృద్ధి చెందుతున్న దేశాలంటే $3,000 కన్నా లోపల ఉన్నటువంటి దేశాల నుంచి కూడా ఈ కేటగిరీలో చెప్పచ్చు. ఉదాహరణకి మనం కానీ చూసినట్లయితే చాలా దేశాలు, శ్రీలంక, తర్వాత బర్మా ఈ దేశాల నుంచి కూడా ఈ $3,000 కింద ఉంటారు. పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా ఈ కింద చెప్పచ్చు. అయితే ఇక మూడో కేటగిరీ దేశాలు కానీ చూస్తే వెనుకబడిన దేశాలు. వెనుకబడిన దేశాలు అంటే ఇక్కడ $1,000 కన్నా తక్కువ ఆదాయం కలిగిన దేశాలు చాలా పేరు దేశాలు. వీటిని మనం సబ్ ఆఫ్రికన్ కంట్రీస్ చెప్పచ్చు. ఉదాహరణ ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి సబ్ ఆఫ్రికా కంట్రీ, సహారా ఆఫ్రికా దేశాలు ఉంటాయి. సహారా ఆఫ్రికా దేశాలు ఈక్వెటర్కి దగ్గరగా ఉంది, మానవాభివృద్ధి తక్కువగా ఉంటుంది, మరణాలు ఎక్కువగా ఉంటాయి, వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, ఆహార లభ్యత తక్కువ ఉంటుంది, అవైలబిలిటీ ఆఫ్ యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ వెరీ లో, క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ దేశాలు సరైన ఆహారం ఉండదు, సరైన రక్షణ ఉండదు, లిటరసీ కూడా చాలా తక్కువగా ఉంది. జీవన ప్రమాణం అక్కడ యావరేజ్ 35 ఉంటుంది. ఉదాహరణకు మనం ఉగాండా, మాలి, సూడాన్, కాంగో, సియోరాలియన్ లాంటి దేశాలన్నీ కూడా ఈ కేటగిరీలో. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకు ప్రధానంగా 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం భారతదేశం ఎగువ అభివృద్ధి చెందిన దేశాల స్థానంలో ఉంది. అనేక సార్లు ఇది గ్రూప్ 1 ఫిలిమ్స్లో కానీ, సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్లో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో భారతదేశం ప్రస్తుతం ఏ కేటగిరీలో ఉంది అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎగువ అభివృద్ధి చెందుతున్న కేటగిరీ దేశాల్లో ఆర్థిక సంస్కరణ తర్వాత మన దేశంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి బాగా అంటే మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెరిగాయి. ప్రజలు తమకు వచ్చినటువంటి ఆదాయంతో మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేయడాన్ని లేదా డిమాండ్ చేయడాన్ని మనం ఇక్కడ కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది మన దేశంలో ఎక్కువగా ఉంది. కాబట్టి భారతదేశం ఎగువ అభివృద్ధి చెందిన దేశాల్లో కేటగిరీలో మనం చైనా ఆల్రెడీ ఈ కేటగిరీలో ఉందని మనం చెప్పచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం స్వభావాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థను ఎట్లా అందించారు వరల్డ్ బ్యాంక్. నేచర్ని బట్టి అంటే అవి అనుసరించే ఆర్థిక వ్యవస్థ యొక్క స్వభావాన్ని బట్టి మళ్ళీ వేగం ఈ దేశాలను మళ్ళీ 3 రకాలుగా విభజించారు. ఒకటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు, క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీస్. రెండవది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వం నడిపే ఆర్థిక వ్యవస్థ. మూడవది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ.
మిక్స్డ్ ఎకానమీస్, అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు కలిసి పనిచేయడం. ఉదాహరణ భారతదేశం లాంటి దేశాలు. మొదటి క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ చూద్దాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. పెట్టుబడిదారు, పెత్తందారులు, ఇన్వెస్టర్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్వెస్టర్స్. అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం అంటే ప్రధాన రంగాలు అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమై ఉంటాయి. ఇక్కడ పరిశ్రమల స్థాపన, వాటిని నిర్వహించటం, వాటిని అమలు చేయటం, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉంటాయి. ఉదాహరణకు పారిశ్రామిక విప్లవం తర్వాత పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక భావన డెవలప్ అయింది, కాన్సెప్ట్. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. అమెరికా, బ్రిటన్, కెనడా, ఈ దేశాలన్నీ కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోని మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కేంద్రీకృతమైంది. అందుకే ఈ దేశాలని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు లేదా పారిశ్రామిక అభివృద్ధి కలిగినటువంటి దేశాలు, లేదా పారిశ్రామిక దేశాలు, లేదా అడ్వాన్స్డ్ కంట్రీస్ అని, డెవలప్డ్ కంట్రీస్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్ రెండవది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇక్కడ పరిశ్రమల స్థాపన, నిర్వహణ, ఖర్చులు అన్నింటికీ సంబంధించినటువంటి అంశాలను కేవలం ప్రభుత్వమే నిర్వహించినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దేశాలలో కానీ చూసినట్లయితే ఒకప్పుడు రష్యా లాంటి దేశాలన్నీ కూడా ఈ కేటగిరీలో ఉంది. ప్రస్తుతం రష్యా కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ప్రస్తుతం ఇలా ఉన్నటువంటి ఒకే ఒక దేశం క్యూబా, వెనిజులా లాంటి దేశాలు ఈ కేటగిరీలో ఇక్కడ అంతా ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబా చూడండి, అక్కడ పరిశ్రమలు స్థాపించడం, నిర్వహణ అన్ని ప్రభుత్వం చూస్తుంది. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా అంతా కూడా అక్కడ విద్యారంగం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటారంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. నెక్స్ట్ మూడవ కేటగిరీగా చూసినట్లయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ. మీకు సింప్లీ ఇట్స్ మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము ప్రైవేటు రెండు కలిసి ఆర్థిక వ్యవస్థ నిర్వహించు. భారతదేశం లాంటి దేశాలన్నీ కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగి. మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఏంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ? ఇక్కడ మనం చూడండి, ఉదాహరణకు చూడండి, మన పారిశ్రామిక రంగం చూడండి. ఇక్కడ ప్రభుత్వం పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేట్ పరిశ్రమలు. అదేవిధంగా సేవా రంగం చూడండి, ప్రభుత్వం ఎడ్యుకేషన్ లాంటివి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ రవాణా రంగం ఉంది, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు. ఇట్లా ప్రభుత్వము ప్రైవేటు రెండు రంగాలు కలిసి నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్నాయని చెప్పవచ్చు. కాబట్టి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆర్థిక వ్యవస్థ ఆ దేశాలు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని బట్టి మూడు రకాలుగా, ఆ దేశాల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థను మూడు కేటగిరీలుగా, అంటే వాటి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మూడు కేటగిరీలుగా విభజించారు. మనకి సివిల్స్ లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగచ్చు. ఉదాహరణకు దేశం ఇచ్చి, ఉదాహరణకు అమెరికా ఏ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది, అమెరికా కానీ చూసినట్లయితే ఏ కేటగిరీలో ఉంది అని చూస్తే అమెరికా అభివృద్ధి చెందిన కేటగిరీలో ఉంది. అక్కడ అనుసరిస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ విధానం ఏంటంటే, స్వభావం ఏంటంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఎకానమీని సింప్లిఫై చేసి చదువుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని బేసిక్స్ బాగా పర్ఫెక్ట్గా ఉంటే మన ఎకానమీని ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి వాటిల్లో సివిల్ సర్వీసెస్లో కూడా మీరు ఎకానమీ మీద పట్టు లేకుండా మీకు మంచి మార్క్స్ రావు, మంచి సర్వీస్ కూడా రావాలంటే మీకు ఎకానమీ మీద
పట్టు ఉండాలి. పట్టు మీన్స్ ద బేసిక్స్ బాగా మనం చదవగా నేర్చుకోవచ్చు. సో కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అశోకా ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇంకా ఫర్దర్ వీడియోస్ అన్ని ఇంకా పెడుతుంటాం. క్లాసెస్ స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి లోపల ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ క్లాస్ చూసి మీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా సెర్చ్ చేసి క్లాసెస్ కంటిన్యూ